ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూన్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభత కలగబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. ఇక ఇప్పుడు సింహ రాశి రేపు దినఫలిత ప్రకారము రేపటి రోజున నక్షత్ర ప్రభావం మకపూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని 1వ పాద నక్షత్రాలకు చెందిన సింహరాశి వారికి రేపటికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక రేపు గ్రహ ప్రకారము సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో పెద్దల యొక్క సమయము శుభవార్త లభించే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా చివరికి విజయం సాధించే అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. శ్రీ ఆంజనేయ స్వామిని లేదా శనిదేవుణ్ణి ప్రార్థించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడము శుభప్రదము. పేదలకు అన్నదానం లేదా పక్షులకు ధాన్యం వేయటం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక శనివారం కావున శనిదేవుని ఆరాధన అత్యంత శుభప్రదం అండి. అలాగే ఆంజనేయ స్వామిని భక్తితో పూజించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేస్తే ఆటంకాలు తొలగి ధైర్యము విజయము కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారం లేదా కాషాయ రంగు. శుభ సంఖ్యలు 1, 5. శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. సాయంత్రం 4:30 నుండి 6 వరకు. మీకు ఊహించినటువంటి ఒక అద్భుతం జరగబోతున్న సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితం ఎంతో కాలంగా ఏర్పడేటువంటి వార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉందండి. ఆ ఫోన్ కాల్ సాధారణ కాల్ కాదండి. ఇది ఒక మీ పరిస్థితిని మార్చగలిగే ఫోన్ కాల్ మాత్రమే. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాన్ని సంబంధించినటువంటి శుభార్త కావచ్చు, ఇంటర్వ్యూ ఫలితం రావచ్చు, పెండింగ్లో ఉన్న పని కదలికలోకి రావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ పని అయ్యిందని చెప్పే కాల్ కూడా కావచ్చు. చాలామంది ఈ రాశి వారు ఎంతో కష్టపడ్డారు, ఎంతో కాలం వేచి చూశారు. ఈ కాల్ దానికి సమాధానం తప్పకుండా కావచ్చండి. అలాగే ఈ ఫోన్ కాల్ కుటుంబానికి సంబంధించిన శుభార్త కూడా రావచ్చు. చాలా కాలంగా ఇంట్లో ఉన్న గొడవలు, అపార్థాలు, మాటలు ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోయేలా ఒక మంచి వార్త వినిపించవచ్చండి. దూరమైన బంధువుల దగ్గర అవ్వచ్చు, విడిపోయిన మనుషులు కలిసి మాట్లాడుకుందామని ఎవరో ఒకరు ఫోన్ చేయొచ్చు. ఇక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలా కాలంగా మీకు దూరమైన పాత స్నేహితులు, పాత పరిచయస్తులు లేదా మీ జీవితంలో మళ్ళీ రావాలి మీరు అనుకున్న వ్యక్తి కూడా ఒక కాల్ వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అందరం కలుద్దాం, గెట్టు చేద్దాం, పార్టీ చేసుకుందాం అని ఒక ఆహ్వానం కూడా మీకు అందుతుంది. మీరు ఊహించిన ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఆనందాన్ని కూడా తీసుకురాబోతున్నారు. కొంతమందికి ఈ ఫోన్ కాల్ ఆర్థికంగా ఒక శుభ సూచన అండి. ఇక డబ్బు రావచ్చు, అయిపోయినటువంటి ఒప్పందం మళ్ళీ మొదలవ్వచ్చు, వ్యాపారంలో ఒక మంచి సమాచారం రావచ్చు. కొంతమందికి విదేశీకి సంబంధించిన అవకాశం కూడా, ప్రయాణం లేదా ఇతర ప్రాంతాలు వచ్చే వార్తలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఈ రాశివారు ఫోన్ కాల్ రావాలంటే కనుక మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టొద్దండి. ఇక ఆందోళనలు అయితే విడిచిపెట్టొద్దు. అనవసరంగా నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎందుకంటే కొన్ని శుభవార్తలు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో అడుగు పెడతాయండి. ఇక రేపటి రోజు మీరు ఫోన్ మోగినప్పుడు ఒక సాధారణ రింగు కాదండి, మీ అదృష్టం తలుపు తట్టే శబ్దం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మార్పు, మీరు ఊహించిన అద్భుతం, మీరు కోరుకున్న ప్రశాంతత ఇవన్నీ ఒక ఫోన్ కాల్ రూపంలో మీ ముందు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు అర్జెంటుగా ఎక్కడున్నా సరే ఈ వీడియోనైతే వినండి.
ఎందుకంటే పూర్తిగా విన్న తర్వాత అర్థమవుతుందండి. ఈ చెప్పబోయే సూచనలు, ఈ కాల్ మీకు ఉన్న రహస్య సఖ్యత, ఇన్ని శుభార్త ఎవరికి ఎలా ప్రవేశం చెప్పబోతుందో ఇప్పుడు మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ రాశి దిన ఫలితాలు తెలుసుకుందాం. అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి ఊహించిన సంఘటన అయితే జరగబోతుందండి. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు. సాధారణంగా మీరు ప్రత్యేక ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితంలో విన్న మాటలతో నిజాయితీ మనసులతో ఉన్న వారిని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరి మనస్తత్వం అలా ఉంటుందని చెప్పాలి. చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి మనసు కలవారు. బయటికి తమ భావాలను త్వరగా బయట పెట్టరు. అందరికీ సహాయం చేస్తారు, కానీ తమ బాధని ఎవరికి చెప్పరు. చాలాసార్లు వీరు ఇతరులకు గుడ్డిగా నమ్మి మోసపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు. వీరు చుట్టూ అసూయ పడేవారు, వీరు చూడలేని వారు, ఏదో అవకాశాలు కూడా ఎక్కువ ఉండి అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరన్నమాట. కష్టపడి ముందుకు వెళ్తే శక్తి విరిచి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసుంటారు. ఎన్నో రకాల అపార్థాలు కలిగి ఉంటారు. అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీళ్ళకి ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. కానీ కలిసి అన్ని రకాలు కూడా వీళ్ళు ఏమైనా పని చేస్తే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం మాత్రం మంచిదండి. అలాగే రేపటి రోజున వీరికి ఏ రూపంలో అయినా సరే ఒక మంచి సూచన అయితే రాబోతుంది. రేపటి రోజు మీకైతే ఉత్తరం దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, బంధువులు కలయిక లేని శుభకార్యాల కోసము రేపటి రోజున ఉత్తరం దిక్కు ప్రయాణం మంచిది. ఇక రేపటి రోజున ఆరోగ్యం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఇంకా నిద్రలేని సమస్యలు, గ్యాస్ లేదా జీత సొందరికి ఇటువంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఆహారంలో జాగ్రత్త, నీరు ఎక్కువగా తీసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం మంచిదండి. ఇక రేపు ప్రయాణాలు ఉంటే కనుక తొందరపాటు కష్టపడొద్దండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, టైమింగ్స్ చెక్ చేసుకోండి. టికెట్స్, ఐడీలు అలాగే ముందే చూసుకోవాలి. రాత్రి అనవసర ప్రయాణాలు తగ్గించండి. ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు చేతపట్టేటప్పుడు కనుక చాలా జాగ్రత్త అవసరం. ఇంకా సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. బ్యాంకు, భూమి, ఉద్యోగం, ఒప్పందాలు సంబంధించిన పేపర్లు పరిశీలించకుండా సైన్ చేయొద్దండి. ఫోన్లో వచ్చే ఓటీపీలు, మోసపూరిత కాల్స్ విషయంలో జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ ఇతరుల చేతికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంకా ప్రశాంతంగా ఉండండి. ఇక రేపటి రోజు కోపంతో నిర్ణయాలు అసలు తీసుకోకండి. పెద్దల మాట తప్పకుండా వినండి. పాత స్నేహితులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి నుండి ఒక శుభవార్త వినే సూచన కూడా ఉందండి. సాయంత్రం తర్వాత ఒక మంచి పరిణామం కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు కొన్ని చేయవలసినటువంటి చిన్న పరిహారం ఉందండి. ఉదయం నుండి బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా కూడా రేపటి రోజున ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకొని బయటకు వెళ్ళండి. దాన్ని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నా దృష్టి ప్రభావం తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీరు బయటికి వెళ్ళే ముందు ఓం నమఃశివాయ అని తప్పకుండా జపించుకోండి. అలాగే మీరు బయటికి పని మీద వెళ్తున్నప్పుడు కదా, ఇంపార్టెంట్ పనికి ఖచ్చితంగా కూడా మీరు ఈ మంత్రం జపించట్లేదు, మీకు అన్ని రకాలుగా కూడా విజయం సాధిస్తారండి. మొత్తానికి ఈ రాశివారు రేపు జాగ్రత్తతో కూడిన శోభప్రదమైన రోజు. అన్ని రకాలుగా కూడా మీరు రేపటి రోజు ఈ రాశి వారికి ఉత్తరం దిక్కు అన్ని రకాలుగా మంచిదండి. ప్రయాణాల్లో అప్రమత్త చాలా అవసరం. ఇంకా ఏదైనా సరే ఈ రాశి వారికి సాధారణ సూచన అయితే కాదండి. మీ జీవితంలో చాలా రోజులు నేర్పిస్తున్నటువంటి ఒక మలుపు గురించి ఆశాలు, మన జీవితంలో అద్భుతాలు పెద్ద శబ్దం రావండి, అవి నిశ్శబ్దంగా ఒక చిన్న సంకేతంగా వస్తాయి. ఇప్పుడు మీ జీవితంలో ఇలాంటి సంకేతం ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. మీరు ఊహించిన సమయంలో మీరు అనుకున్న వ్యక్తి నుండి మీరు ఎదురు చూడండి. ఒక వార్త మీరు చూసే అవకాశం ఉంది. మీ కాల్ మీ గుండె వేగం పెంచే వార్త.
ఇక ఆనందంతో మీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించి ఒక ఫోన్ కాల్ కావచ్చండి. ఇంతకాలం తర్వాత ఇదేనా నేను వినబోయేదని మీరు ఆశ్చర్యపడే శుభవార్త అన్నమాట. ఈ ఫోన్ కాల్ ఉద్యోగ సంబంధించి కావచ్చు, చాలా రకాల ఏర్పరిచినటువంటి అవకాశం, ఆగిపోయినటువంటి నియామకం, నిలిచిపోయినటువంటి ఇంటర్వ్యూ, లేదా మీరు అనుకున్న పని ఇప్పుడు సెట్ అయిందని చెప్పే శుభవార్త ఇవన్నీ కావచ్చు. మీకు అవకాశం వచ్చిందన్న కాల్ అయితే మీకు రావచ్చు అన్నమాట. లేకుంటే ఈ కాలు కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలు తగ్గిపోయి దూరమైన బంధువుల దగ్గర ఎవరో మీకు ఫోన్ చేసి అన్నీ సర్దుకొని అని చెప్పి పరిస్థితి కూడా రావచ్చు. మీ మనసుకు చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ కాలు అందుతుందండి. ఇక చాలా కొంతమంది అయితే ఈ కాలు పాత స్నేహితుల కల గురించి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కాల్ చేసి అందరం కలుద్దాం అని చెప్పొచ్చు. లేకుంటే మీ జీవితంలో మళ్ళీ నవ్వులు, మిస్ కాల్స్ రావచ్చు అన్నమాట. ఆర్థికంగా కూడా ఒక శుభసూచన అయితే రాబోతుందండి. ఇక రావాల్సిన డబ్బు, ఆగిపోయిన పని, లేదా ఒక వ్యాపార అవకాశానికి సంబంధించిన కాల్ కావచ్చు. మీ పని అయిపోయిందనే మాట మీరు వినే అవకాశం కూడా ఉందండి. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉందండి. శుభవార్తలు వినే ముందు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళనలు అయితే అసలు పడవద్దు. అనుమానాలు అసలే పెట్టుకోకండి. కొన్నిసార్లు అదృష్టం మన జీవితంలో అడుగుపెట్టే ముందు ఒక చిన్న పరీక్ష పెడితే ఆ పరీక్షలో మన సహనం ముఖ్యమండి. ఆ పరీక్ష తప్పకుండా అన్నమాట. ఇక రేపటి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా రేపటి ఒక ముఖ్యమైనటువంటి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు తిరుగుతూ మిమ్మల్ని మానసికంగా అస్త్రం చేయాలని, అలాగే మీ ప్రశంస చెడగొట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఎప్పుడూ కూడా శత్రువుల రూపంలో రండి. కొన్నిసార్లు స్నేహితుల రూపంలోనూ వస్తారన్నమాట. కొన్నిసార్లు బంధువుల రూపంలో కూడా వస్తారు. కొన్నిసార్లు మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతూ వ్యక్తులుగా ఉంటారు. మీ మంచివారు అందరినీ నమ్మి స్వభావం కలవారు. అందుకే కొంతమంది మీ బలహీనత గురించి మీ మనస్సును బాధ పెట్టే మాటలు చెప్పి మీలో అనుమానాలు పెంచి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే కనుక మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు చెప్పుకోకండి. ఇంకా మీ ప్లాన్స్, డబ్బు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు నిర్ణయాలు ఎవరితో కూడా చెప్పొద్దండి. ఇక రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమఃశివాయ అని ఎన్నిసార్లు జపించడం మాత్రం మర్చిపోకండి. దేవుడి గదిలో ఒక చిన్న దీపం అండి. అందాక కూడా మీకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే నిండుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా మీరు కూడా హనుమంతుని యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అందరికీ కూడా మీ శత్రు భయం తొలగిపోతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి శత్రు ప్రవాహం తగ్గడంలో బలమైన పరిహారం ఇక నల్ల నువ్వుల దానం చేయడము, పక్షులు గింజలు వేయడము, పేదవారికి అన్నదానం చేయడము, ఒక వృద్ధుడికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడము, మీ సమయం దానం చేయడం వల్ల కూడా మీకు ఆర్థికంగా బాగా కాలం కలిసి వస్తుంటుంది. ఇక మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడము, వాటిని భూతద్దాలను చూసి భయపడడము మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. రేపటి రోజున శనివారం ఈ సింహరాశి వారు శనిదేవుని యొక్క ఆరాధన అత్యంత శోభాప్రదంగా ఉంటుంది. మరి సింహరాశి వారికి శనివారము ఆత్మీయ సంతోషం, ముందుకు మంచి అవకాశాలు లభించలేదని చెప్పుకోవాలి. సహనము, భక్తి, క్రమశిక్షణతో వ్యవహరిస్తే మరింత సుఫలితాలు సింహరాశి వారు ఖచ్చితంగా పొందుతారు. మరి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.